నమస్తే. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు అయిపోయినాయి. 4వ తారీఖున ఫలితాలు వెలువడుతున్నటువంటి ఆ పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఒక పక్కన రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ నెలకొంది. ఒక పక్కన బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ మధ్యలో అనేది మనందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ ఎన్నికల సంబంధించినటువంటి సరళిని కనుక చూసినట్టయితే ఉంటే మరి ఈ రెండు పార్టీల మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ కనబడ్డది. ఇక ఉన్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరి ఒకే ఒక సీటును నమ్ముకోవడం జరుగుతూ ఉంది. కేవలం తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒకే చోట మాత్రమే అధికారాన్ని ఒక పక్కన పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటిది ఒకే ఒక చోట గెలుచుకోబోతుందన్నటువంటి సర్వే రిపోర్ట్లు కూడా చెప్తా ఉన్నటువంటి పరిణామం. అదే సంబంధించినటువంటి సెగ్మెంటు మెదక్ సెగ్మెంట్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి స్కోప్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే వెంకట్రామరెడ్డి ఉన్నాడో వెంకట్రామరెడ్డి ఆయనే గెలుస్తాడన్నటువంటి హోప్ని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా పెట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనం లోకల్కి వచ్చి చూసినట్టయితే ఉంటే ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కూడా ఎదురు దెబ్బ తప్పేలాగా లేదు. ఇక్కడ ఖచ్చితంగా కూడా వెంకట్రామరెడ్డి ఇక్కడ మెదక్లో 3వ స్థానానికి పరిమితం కాబోతున్నట్టుగా కొంత తెలుస్తూ ఉంది. చూడాలి మరి. ఒక పక్కన సర్వేలేమో గతంలో చెప్పినప్పుడు ఎన్నికలు కాకముందుకు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంత స్కోప్ ఉంటుంది, మెదక్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొంత గెలుస్తాడని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఉంటే మెదక్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ కనుక పరిశీలించినట్టయితే ఉంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే గెలుపొందడం జరిగింది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి విజయం సాధ్యమని చెప్పేసి కొంత భావించడం జరిగింది. దీంట్లో ప్రతిష్టాత్మకంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అలాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సైతం కూడా ఈ సంబంధించినటువంటి సెగ్మెంట్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఈ సెగ్మెంట్లో వెంకట్రామరెడ్డి గెలుపు కోసం చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ కూడా ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ సంబంధించినటువంటి నియోజకవర్గం సైతం కూడా ఇదే పార్లమెంటు సెగ్మెంట్లో ఉండడంతో ఇది వీళ్ళు అందరూ కూడా హరీష్ రావు, మరో పక్కన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సైతం కూడా ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లు పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మెదక్ నుంచి కనుక ఆయన ఓడిపోయినట్టయితే ఉంటే మెదక్ సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంటు మొదటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి సెగ్మెంట్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ఈ స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పేసి హరీష్ రావు, మరో పక్కన కేసీఆర్ సైతం కూడా ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఒకసారి కనుక ఈ అసెంబ్లీ సెగ్మెంట్లను కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో కొంత మెజార్టీ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటి అంటే ఒక పక్కన సంగారెడ్డి, పటాన్ చెరు, మరో పక్కన నర్సాపూర్ సైతం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక చోట ఇక్కడ సంబంధించినటువంటి మెదక్లో గెలవడం జరిగింది. ఈ మెదక్ సంబంధించినటువంటి అసెంబ్లీలో ఎవరైతే మైనంపల్లి రోహిత్ రావు ఇక్కడ గెలవడం జరిగింది. మైనంపల్లి రోహిత్ రావు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అంతేకాకుండా ఉన్నటువంటి 6 సెగ్మెంట్లు చూసుకున్నట్టయితే 4 సెగ్మెంట్లు 4 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా కనబడతా ఉన్నది. మనం అనుకున్నటువంటి నర్సాపూర్ కావచ్చు, పటాన్ చెరువు, సంగారెడ్డి, మరో పక్కన మెదక్, ఈ సంబంధించినటువంటి 4 పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఆధిక్యత కనబడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మనం అక్కడ ఉన్నటువంటి ఓటర్లని, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ప్రజలను అడిగినటువంటి సందర్భంలో ఇదే అభిప్రాయాన్ని కొంత వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి అక్కడ నీలం మధు ముదిరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు ఏదైతే రేవంత్ రెడ్డి అవకాశం ఇవ్వడం జరిగింది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి అనుకూలించేటువంటి అంశం ఏంటిదంటే ఇక్కడ సుమారుగా 3 లక్షలకు పైన ముదిరాజు సంబంధించినటువంటి కమ్యూనిటీ ఓట్లు ఉండడం కొంత నీలం మధుకు కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక మరో పక్కన చూసుకున్నట్టయితే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేవలం ఒకే ఒక చోట కొంత ఆధిక్యత కనబడుతుంది అనేది కొంత భావనతో ఉన్నారు. అది కూడా సిద్దిపేటకు సంబంధించినటువంటి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటలో కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలిస్తే ఈ రెండు సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన ఏదైతే ఆయనే ఎవరైతే రఘునందన్ రావు ఉన్నాడో ఇంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యే గెలిచినటువంటి అదే దుబ్బాక సంబంధించినటువంటి ప్రాంతంలో కొంత ఆధిక్యత రఘునందన్ రావుకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ముగ్గురు కీలకమైనటువంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఒక పక్కన నీలం మధు ముదిరాజు,
మరో పక్కన వెంకట్రామరెడ్డి గతంలో కలెక్టర్ చేసి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, మరో పక్కన రఘునందన్ రావు సైతం కూడా దుబ్బాకలో ఓడిపోయినటువంటి వ్యక్తి, ఇప్పుడు మెదక్లో ఆయన బీజేపీ పార్టీ అభ్యర్థిగా పార్టీ నియమించినటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పును వెలువరుస్తారనేది కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్ని సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 17 సెగ్మెంట్లో ఒక 5-6 సంబంధించినటువంటి సెగ్మెంట్ల పైన త్రిముఖమైనటువంటి పోటీ ఉంది. దాంట్లో ముఖ్యంగా మెదక్ సంబంధించినటువంటి పోరులో త్రిముఖమైనటువంటి పోటీ స్పష్టంగా కనబడ్డది. కానీ ఇక్కడికి వచ్చినట్టయితే కొన్ని సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఒక పార్టీకి కొంత ఎడ్జ్ కనబడతా ఉంటే మరో ప్రాంతంలో మరో పార్టీకి ఎడ్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. గతంలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో పోలైనటువంటి పోలింగ్ శాతాన్ని కనుక చూసుకున్నట్టయితే 71% గతంలో ఈ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో పోలైంది. ఇప్పుడు మరో పక్కన 74% ఇక్కడ మెదక్ పార్లమెంట్లో పోలైంది. 3% ఈసారి అధికంగా పోలైనటువంటి పరిస్థితి. అధికమైనటువంటి పోలింగ్ మరి ఏ పార్టీకి లాభం ఉంటుంది, ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి లాభం చేకూర్చుంది అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వెంకట్రామరెడ్డి ఇక్కడ 3వ ప్లేస్కు పరిమితం అయిపోతారని చెప్పేసి మెజార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్తా ఉన్నాయి. ఇక్కడ టఫ్ అయినటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ పార్టీ అని తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వెంకట్రామరెడ్డి గతంలో చేసినటువంటి ఇదే మెదక్ పార్లమెంటు సంబంధించినటువంటి దాంట్లో ఆయన కలెక్టర్గా పనిచేయడం జరిగింది. ఆ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి దశలో మల్లన్న సాగర్కు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళ యొక్క గ్రామాలను కోల్పోవడం జరిగింది, వాళ్ళ భూములను కోల్పోవడం జరిగింది. రైతులకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని సైతం అక్కడ కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. వాళ్ళకు అన్యాయం చేసిందని చెప్పేసి రైతులు చాలా సందర్భాల్లో ఆరోపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి వెంకట్రామరెడ్డిని ఇక్కడ మెదక్లో ఉన్నటువంటి ప్రజలైతే ఏ విధంగా కూడా ఆయన పట్ల సానుభూతిగా లేననేది తెలుస్తూ ఉంది. ఆయన ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు కానీ ఆయనకు కొంత చివరి నిమిషంలో ఆయన ఇక్కడ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో కొంత డబ్బులు కూడా పంచిండు అని చెప్పేసి కొంత తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయనకు సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఆస్కారం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి సిద్దిపేటను ఒకటి మాత్రమే కొంత అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కనబడుతున్నప్పటికీ మిగతా 6కు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో 4 నియోజకవర్గాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనిపిస్తూ ఉంటే కొంత 2 సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించినటువంటి బలం కనబడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి మరి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 4వ తారీఖున పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. మరి అప్పుడు వచ్చినటువంటి సందర్భంలో సంబంధించినటువంటి పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపించాలనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక పక్కన జాతీయ స్థాయికి సంబంధించినటువంటి నేతలు సైతం ఈ సంబంధించినటువంటి మెదక్లో మరి ప్రచారం చేయడం జరిగింది. అమిత్ షా ఇక్కడికి రావడం జరిగింది. రఘునందన్ రావు తరఫున ఆయన చాలా కీలకంగా ఇక్కడ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇదే వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో అమిత్ షా మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ని మాట్లాడడం జరిగిందని చెప్పేసి కొంత చర్చ నడిచింది. అంతేకాకుండా మెదక్ పార్లమెంట్ పైన ఒక పక్కన ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్రనేతలు సైతం కూడా మెదక్ రావడం జరిగింది. మెదక్లో నీలం మధుకు సంబంధించినటువంటి ఆయనను గెలిపించాలని చెప్పేసి చాలామంది ఇక్కడ జాతీయ స్థాయి నేతలు ప్రచారం చేస్తే, మరో పక్కన బీజేపీకి సంబంధించినటువంటి అమిత్ షా కావచ్చు, మరో పక్కన ఈ సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పెద్దలంతా కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఇంకొక పక్కన కేసీఆర్, మరో పక్కన కేటీఆర్, హరీష్ రావు సైతం కూడా ఈ మెదక్లో గెలవాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం ఇది మెదక్ కాబట్టి మెదక్లో గెలవాలన్నటువంటి ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా మనకు సీటు ఎక్కడైనా వస్తుంది అంటే కేవలం ఒకే ఒక చోట అని చెప్పేసి కేసీఆర్ కూడా బలంగా నమ్ముతా ఉన్నాడు. అన్ని సంబంధించినటువంటి సర్వే సంస్థలు ఇవే గతంలో రిపీట్ చేయడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడ స్కోప్ ఉండేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. మెదక్లో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఆ విధమైనటువంటి తీర్పును వెలువడించేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా కొంత కనబడతా ఉంది. చూద్దాం మరి ఈ సంబంధించినటువంటి దాంట్లో మెదక్ ప్రజలు చివరి నిమిషంలో మరి వాళ్ళు ఏ విధమైనటువంటి తీర్పును వెలువరించాలనేది మనం అయితే ఖచ్చితంగా 4వ తారీఖు వరకు మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.